తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తల్లి ఇంటిలో దొంగతనానికి పాల్పడి బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు దొంగిలించారని ఫిర్యాదు మేరకు విచారణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారిని 8 మందిని గుర్తించామని తెలిపారు. వారిలో 5గురిని అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద నుండి 42 సవరాల బంగారం, 10.5 కేజీల వెండి మరియు ₹1,00,000 నగదు, వాటి మొత్తం విలువ సుమారు 69,25,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ 5గురిని రిమాండ్ కు తరలిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇల్లు లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి అక్కడ నుంచి 42 సావరన్స్ గోల్డ్, 10 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, సిడిఆర్, టవర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5గురు ముద్దాయిలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5గురు ముద్దాయిలలో దగ్గర నుంచి 100% రికవరీ, ఏదైతే 42 సావరన్స్ గోల్డ్, అదేవిధంగా 10.5 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ మొత్తం కూడా 100% రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగింది. దాంట్లో 8 మందిలో ఈరోజు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఎవరైతే ఉన్నారో అతను సత్తెనపల్లి రాకేష్, అతను పదపాడు విలేజ్, ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్. అతను 5th ఫిబ్రవరి జైలు నుంచి బయటకి రావడం జరిగింది. జైలు నుంచి బయటకి వచ్చినాక ఇతను మళ్ళా ప్లాన్ చేసి ఈ దొంగతనంకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా A2 కోకిలగడ్డ ఆశీర్వాదం, అతను ఈ కొత్తపట్నం ప్రకాశం జిల్లా సంబంధించిన అతను ఈ ఆశీర్వాదం అనే అతను ఈ ఇల్లుది రెక్కీ చేయడం జరిగింది. సో అతను ఆ రోజు ఏదైతే దొంగతనం జరిగిందో ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇల్లు రెక్కీ చేసి ఐడెంటిఫై చేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అతను చెప్పే బట్టి